హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2026లో ఎన్ని జట్లు పాల్గొనబోతున్నాయి? ఇప్పటికి ఎన్ని జట్లు ప్లేస్‌ని అయితే పర్మనెంట్ చేసుకోవడం జరిగింది? ఇంకా ఎన్ని స్థానాల కోసం అయితే పోటీలు జరగబోతున్నాయి అనే వాటి గురించి, అదేవిధంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరగబోతుంది? అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ ఎక్కడ ప్రారంభం కాబోతుంది? ఏ మ్యాచ్‌తోని ప్రారంభమవుతుంది? తొలి మ్యాచ్‌లో ఏ 2 జట్ల మధ్య పోటీ ఉంటుంది? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2026 వచ్చేసరికి ఇప్పటికే అన్ని రకాలుగా అయితే ఐసీసీ అయితే సిద్ధం చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఇంకా 6 నుంచి 7 నెలల టైం మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఈ టోర్నమెంట్ ప్రారంభానికి. ప్రపంచ కప్ వచ్చేసరికి ఫిబ్రవరి, మార్చి నెలలో జరగబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రపంచ కప్‌లో వచ్చేసరికి మొత్తం 20 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. ఇప్పటికే వచ్చేసరికి 13 జట్లు అయితే స్థానాన్ని అయితే ఫుల్‌ఫిల్ చేసుకోవడం జరిగింది. ప్రపంచ కప్‌కి అయితే అర్హత సాధించాయి. అయితే ఆ 13 జట్లలో ఏ జట్లు ఉన్నాయి, ఇంకా మిగిలిన స్థానాల కోసం అయితే ఎన్ని టీములు పోటీ పడుతున్నాయని అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. ఓవరాల్‌గా ప్రపంచ కప్‌లో వచ్చేసరికి 20 జట్లు అయితే పోటీ పడబోతున్నాయి. 13 జట్లు అయితే ఇప్పటికే ఫిక్స్ అవడంతోటి ఇంకా 7 స్థానాలకు వచ్చేసరికి 22 టీముల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ 22 టీముల్లో ఏ టీములు గెలిస్తే ఆ టీములు అయితే టీ20 ప్రపంచ కప్ 2026కి అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఏ జట్లు పాల్గొనబోతున్నాయి అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఏ దేశాలు టీ20 ప్రపంచ కప్ క్వాలిఫై అనేవి అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, అమెరికా, కెనడా దేశాలైతే ఇప్పటికే క్వాలిఫై అయితే అవ్వడం జరిగినాయి. అయితే ఈ ప్రపంచ కప్ వచ్చేసరికి ఫిబ్రవరి 10 నుంచి అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా తొలి మ్యాచ్‌లో వచ్చేసరికి భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2024 ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఈ 2 జట్ల మధ్యే జరిగింది కాబట్టి ఈ 2 జట్ల మధ్యనే టోర్నమెంట్ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భారత్ పాక్ మ్యాచ్ వచ్చేసరికి కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది ఫిబ్రవరి 27న. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 12న కోల్కతా లేదా కొలంబోలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి 2 జట్లు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా తెలిసిన విషయమే. శ్రీలంక అదేవిధంగా మన భారత్ మాత్రమైతే ఆతిథ్యం ఇస్తుంది. 2 దేశాల గ్రౌండ్లపైనే ఈ టోర్నమెంట్ అయితే జరగబోతున్నట్టు ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే ఫైనల్‌లో చేరిన టీములను బట్టి అయితే ఫైనల్ మ్యాచ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచ కప్ 2026 సంబంధించి ప్రెజెంట్ వరకు అప్డేట్ మాత్రం అయితే ఈ విధంగానే ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.